హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్యాబ్‌టెక్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ కంపెనీ వచ్చేసి 2015లో అయితే స్టార్ట్ చేశారండి. వీళ్ళు ప్రీ ఇంజినీర్డ్ అండ్ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మాడ్యులర్ ప్యానెల్స్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. లైక్ ఏదైనా ఒక హాస్పిటల్‌ని విజిట్ చేసినప్పుడు మీరు చూసుంటారు. ఈ క్లీన్ రూమ్స్ అంటే ఆ రూమ్‌ని క్లీన్‌గా ఉంచడానికి వాటర్ ప్రూఫ్ పర్పస్ కోసం ఈ ప్యానెల్స్ డిజైన్ చేసుంటారు ఆ రూమ్ మొత్తం. మీకు స్క్రీన్‌లో కూడా నేను ఫోటో ఇమేజ్ అయితే ఇస్తానండి. మీకు ఒక ఐడియా వస్తది. వీళ్ళు ఏం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తదనేసి. సో, వీళ్ళు ఓన్లీ ఫార్మాస్యూటికల్, హెల్త్ కేర్, బయోటెక్ సెక్టార్స్‌ని మెయిన్‌గా ఫోకస్ చేస్తున్నారు. ఈ సెక్టార్స్‌కి సంబంధించిన ఈ మాడ్యులర్ ప్యానెల్స్‌నయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారండి. ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్ రేంజ్ వచ్చేసి క్లీన్ రూమ్ ప్యానెల్స్, వ్యూ ప్యానెల్స్, డోర్ సీలింగ్ ప్యానెల్స్, హెచ్‌విఏసీ సిస్టమ్స్ అండ్ ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్‌తో సహా ఎవ్రీథింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ వచ్చేసి గుజరాత్‌లో అయితే ఉందండి. అండ్ ఈ కంపెనీలో ఇప్పటిదాకా 117 పర్మనెంట్ ఎంప్లాయీస్ అయితే ఉన్నట్టు చెప్తున్నారు. ఈ కంపెనీ చేసే బిజినెస్ ఏదైతే ఉందో ఇది యూనిక్ బిజినెస్ సెగ్మెంట్ అండి. ఈ బిజినెస్ సెగ్మెంట్‌లో వీళ్ళకి పియర్స్ కూడా ఎవరు లేరు. సో, ఇదొక యూనిక్ బిజినెస్ అని చెప్పొచ్చు. అండ్ వీటితో పాటుగా ఈ ఇండస్ట్రీస్‌కి సంబంధించిన రెవెన్యూ పరంగా చూసినట్లయితే ఫార్మాస్యూటికల్, హెల్త్ కేర్, బయోటెక్ నుంచి వీళ్ళకి 85% రెవెన్యూ వస్తుంది. అండ్ అదర్స్ నుంచి 14% వస్తుందండి. అండ్ మిగతా ఇయర్స్ మీకు కావాలంటే స్క్రీన్‌లో కూడా మీరు చూడొచ్చు. అండ్ డొమెస్టిక్ సేల్స్ నుంచి వీళ్ళకి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ అయితే వస్తుంది. 94% అండ్ ఎక్స్‌పోర్ట్ సేల్స్ నుంచి 5% వస్తుందండి. అండ్ మిగతా సంవత్సరాల్లో కూడా మీరు కావాలంటే కూడా కింద అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్కువగా వీళ్ళకి ఓన్లీ డొమెస్టిక్ సేల్స్ నుంచి ఎక్కువ రెవెన్యూ వస్తుంది. అండ్ ఓవరాల్ రెవెన్యూ మనం చూసుకున్నట్లయితే 2023లో 12,000 లాక్స్ పైగా ఉంటే వీళ్ళ రెవెన్యూ 24కి అది 9,000 లాక్స్ పైగా అయితే ఫాల్ అయిందండి. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 22% అయితే ఫాల్ అయింది రెవెన్యూ. అండ్ ప్యాట్ చూసుకున్నట్లయితే 796 లాక్స్ ఉంటే 2023లో 24కి అది 578 లాక్స్ ఉందండి. ఆల్మోస్ట్ 27% అయితే ఫాల్ అయింది. లోన్స్ కూడా వీళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ తగ్గించుకుంటూ వస్తున్నప్పటికీ రెవెన్యూ అండ్ ప్యాట్‌లో మాత్రం ఫాల్స్ అయితే కనపడుతున్నాయి ప్రాఫిట్‌లో అయితే. సో, ఈ ఫాల్‌కి గల కారణం గూడా నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. చివరి వరకు వీడియో చూడండి. అండ్ ఐపీఓ డీటెయిల్స్ చూసిన తర్వాత ఎవ్రీథింగ్ మీకు మెన్షన్ చేస్తానండి. కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 104 క్రోర్స్ పైగా అండి. అండ్ ఐపీఓ డీటెయిల్స్ చూసినట్లయితే జనవరి 3 అంటే ఈ రోజు ఓపెన్ అయ్యి జనవరి 7న క్లోజ్ అయితుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 పర్ షేర్ అండి. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 80-85 పర్ షేర్. లాట్ సైజ్ వచ్చేసి 1600 షేర్స్ అండి. ఐపీఓ ద్వారా వీళ్ళు 27 క్రోర్స్ పైగా అయితే రైజ్ చేస్తున్నారు. వన్ రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 1,36,000 అండి. అండ్ మిగతా డీటెయిల్స్ మీకు కావాలంటే స్క్రీన్ లో అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ కంపెనీ ఒక రెవెన్యూలో ఫాల్ కనపడింది కదా, వాటి గల కారణం అండ్ దాంతో పాటు ఈ కంపెనీకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటో ఇవన్నీ నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. అందులో ఫస్ట్ వచ్చేసి ఈ కంపెనీ ఒక డైరెక్టర్ అంటే ఫ్యాబ్టెక్ యొక్క డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అంజాద్ అర్బానీ, ఈయన వచ్చేసి క్రిమినల్ కేసు అయితే ఫైల్ చేశారండి విత్ ఇన్ ఈ కంపెనీలో వర్క్ చేసే ఈ జనరల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో విష్పి జోషి అండ్ శైలేష్ మీద. సో వీళ్ళు ఏం చేశారంటే అన్అఫీషియల్ గా ఆర్ అనాథరైజ్డ్ మేనర్ లో ఈ కంపెనీ యొక్క మెటీరియల్స్ ని అన్అఫీషియల్ గా అయితే సెల్ చేశారండి. అంటే కంపెనీ పర్మిషన్ లేకుండా. సో వీళ్ళ పర్సనల్ లాభాల కోసం ఇలా కంపెనీ మెటీరియల్స్ ని సెల్ చేయడం వల్ల వీళ్ళ మీద క్రిమినల్ కేసు అయితే ఫైల్ చేశారు. అండ్ ఈ కేసు కూడా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఇంకా ఏం రాలేదు. సో దీనికి సంబంధించిన అనదర్ కేసు కూడా ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఆకుమ్ డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీ ఎగెనెస్ట్ ఫ్యాబ్టెక్ టెక్నాలజీ మీద కేసు అయితే ఫైల్ చేశారండి. ఇదేమంటే ఆన్ టైంలో వీళ్ళకి రావాల్సిన మెటీరియల్స్ని వీళ్ళు డెలివర్ చేయలేదని అండ్ ఆ గూడ్స్ కూడా డిఫెక్ట్ ఉందని అంటే క్వాలిటీ మెయింటైన్ చేయలేదని అని వీటి పరంగా కేసు అయితే ఫైల్ చేశారండి. అండ్ ఇది కూడా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. అండ్ అందులో వీళ్ళు 792 లాక్స్ పైగా పే చేయాలి కంపెన్సేషన్ కింద అండ్ డ్యామేజ్ కింద అని చెప్పేసి ఫైల్ అయితే చేశారు. అండ్ వీటికి సంబంధించిన అప్డేట్ కూడా ఇంకా ఏం రాలేదండి. ఇవేనండి ఈ కంపెనీలో ఉన్న పర్టికులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ వీటి వల్ల వీళ్ళ ఫినాన్షియల్స్ కూడా ఇంపాక్ట్ అయితే జరిగాయి. అండ్ ఇన్ ఫ్యూచర్లో ఇవి జరగకుండా అండ్ కంపెనీలో కూడా ఇలాంటి ఫ్రాడ్ జరగకుండా మెయింటైన్ చేయగలిగితే మాత్రం బెస్ట్ రిటర్న్స్ అయితే చూడొచ్చు. అండ్ వీటితో పాటుగా ఈ బిజినెస్ కూడా యూనిక్, వీళ్ళ కాంపిటీటర్స్ కూడా ఎవరు లేరు. సో మంచి డిమాండ్ అయితే క్రియేట్ చేయొచ్చు. అండ్ వీటితో పాటుగా గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఈ హాస్పిటాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో వీళ్ళు గవర్నమెంట్ ప్రాజెక్టులు కూడా
తెచ్చుకోగలిగితే మాత్రం బెస్ట్ రిటర్న్స్ అయితే చూడొచ్చండి. వీటితో పాటుగా ఐపీఓ ద్వారా వచ్చిన ఫండ్స్ ను కూడా వీళ్ళు లాంగ్ టర్మ్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కోసం అండ్ కెల్విన్ ఎయిర్ కండిషనింగ్ లో వీళ్ళైతే ఇన్వెస్ట్ చేశారు. అండ్ అనదర్ సమ్ పోర్షన్ ఆఫ్ ద స్టేక్ ను కూడా వీళ్ళు హోల్డ్ చేయాలని చెప్పేసి వాటికి కావాల్సిన అమౌంట్ ని ఐపీఓ ద్వారా వచ్చిన ఫండ్స్ ద్వారా యూజ్ చేస్తున్నారు. అండ్ వీటితో పాటుగా జనరల్ కార్పొరేట్ పర్పసెస్ కూడా యూజ్ చేస్తున్నారు. ఈ కంపెనీకి ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ ఫినాన్షియల్స్ అండ్ బిజినెస్ ఎవ్రీథింగ్ నేను మెన్షన్ చేసుకుంటూ వచ్చాను. ఈ కంపెనీ మీద కేసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి జనరల్గా అన్ని కంపెనీస్కి ఉండేటివే అండి. ఇవి రెక్టిఫై చేయగలిగితే మాత్రం బెటర్గా బిజినెస్ని మనం చూడొచ్చు ఇన్ ఫ్యూచర్లో. బట్ మేనేజ్మెంట్ ఏం డిసిషన్ తీసుకుంటుంది అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయాలి. అండ్ నేనైతే పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నాను ఈ ఐపీఓలో. అండ్ యాజ్ ఆఫ్ నువ్వు గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 47% మెయింటైన్ అవుతుందండి. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ చేసి అండ్ ఆర్ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో మీరు డిసిషన్ తీసుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.